నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు. రచ్చగుట్టలో బీఆర్ఎస్ నేత హరీష్ రెడ్డి ఘనంగా సేవా కార్యాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. స్థానిక జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మాంకాళి స్వామి, కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है. రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థాయిలో ఉంచిన గొప్ప నాయకుడు. టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు ఎంతోమంది వేల లక్షల మంది ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు 2 పూటల అన్నం తినాలనే సంకల్పంతో నిత్యం పేద ప్రజల కోసం ఆలోచన చేసిన గొప్ప నాయకుడు. ఇందిరాగాంధీ మరణానంతరం ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందిరాగాంధీ గారి మరణానంతరం ఓటింగ్కి పోతే భారీ ఎత్తున భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలిచిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి గొప్ప నాయకుడు కొంతమంది ఉగ్రవాదుల చేతులలో మరణించడం, తదనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవ కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక సంక్షోభాలు ఎన్నొచ్చినా కూడా భారతదేశం తట్టుకొని నిలబడిన సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించి కొంతమంది బడాబాబులకు వాళ్లకు చేతులతో కలిపి ఈ భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి మీరందరూ చూస్తూ ఉన్నారు. అందుకే నిరంతరం కూడా నిత్యం కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్ని రంగాలలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు వారి చూపిన మార్గాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుండి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ పునరుత్పాదక జరుగుతుంది. కనుక రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ చిట్ట చివరి రక్త పొట్టు వరకు కూడా ఈ దేశం కోసం పనిచేసి కొంత ఇతర దాడుల బలైపోయిన రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి అనేక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు తీసుకొచ్చి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతో పెను మార్పులు తీసుకొచ్చి ఈ భారతదేశానికి ఎనలేని సేవ చేయడం జరిగింది. అలాంటి మహానాయకుడు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేమందరం పనిచేసినందుకు ఎంతో గర్విస్తున్నాం. రాబోయే రోజులలో రాజీవ్ గాంధీ కలలు కన్నా ఆ భారతాన్ని నిర్మించేందుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేసి ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాగా ఎయిటింగ్టన్ కాలనీ టౌన్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పరకాల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజరెడ్డి, ఎయిటింగ్టన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవనపల్లి చక్రపాణి, అనుము స్వరూప రాములు, నాయకులు సాగటి శంకర్, బండ రమేష్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్, మార్కర్ రాజు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 86ను స్వాగతిస్తున్నామని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ అన్నారు. ఎయిటింగ్టన్ కాలనీ ప్రెస్ భవన్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు గుండేటి రాజేష్, దేవునిపల్లి చక్రపాణి, చాగంటి శంకర్, బత్తిని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, పరకాల ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 86 ద్వారా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులకు సంబంధించి జీవో నెంబర్ 86 ద్వారా ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ ని ప్రభుత్వం 34 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసిన జీవో 86. ఈ జీవోకి సంబంధించి ఈ జీవో రావడానికి ముఖ్య భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి, అదేవిధంగా రామగుండం అభివృద్ధి ప్రదాత డిసిసి అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్రాకుడు మక్కాన్ సింగ్ గారి కృషి ఫలితంగానే ఈ రోజు 86 జీవో రావడం జరిగింది. ఈ జీవో ద్వారా ఈ రోజు ఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి 49 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతున్న రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం శుభసూచకం. ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించి భారత రాష్ట్ర సమితి బురదల్లే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఈ జీవో ద్వారా ఆ భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ చేస్తున్న వైఖరికి నిదర్శనంగా ఈ రోజు మేము ఈ జీవోను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ఈ రోజు రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఎగ్జామ్ కి 49 సంవత్సరాల క్రైటీరియా తీసుకోవడం శుభ పరిణామం. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించిన పర్సన్స్ కి ఈ రోజు ఈ జీవో ద్వారా 57 సంవత్సరాలు ఉన్న ప్రతి అభ్యర్థి ఈ రోజు జీవో ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చిన ప్రజా ప్రభుత్వానికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ రోజు యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున, పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జీవోను స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. Happy birthday to you. Happy birthday to you. సేవా సంకల్పం మానవీయతకు ఊపిరినిస్తుందని పలువురు అన్నారు. గోదావరిఖనికి చెందిన అశ్వక్, మానస దంపతుల ముద్దుల కూతురు తనిష్ట పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. బస్ స్టేషన్లో సమీపంలో నిస్సాయ వృద్ధులకు, అలాగే తిలక్ నగర్లోని స్మైల్ యాచకుల ఆశ్రయ కేంద్రంలో అన్నార్థులకు పాకెట్ మనీని అందించారు. వారి మధ్య తనిష్ట బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సలహాదారులు ప్రభుదాస్, కర్ణసాగర్, ఆశ్రమ బాధ్యులు మమత తదితరులు ఉన్నారు. కాగా తనిష్టకు ఆమె నానమ్మ, తాతయ్య శుభాకాంక్షలను అందించారు. మరి వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసిండ్రు. వాస్తవానికి ఆ తాత నానమ్మ పేరు చెప్పకుండా ఈ కార్యక్రమం చేపట్టాలని వారు మాకు సూచించడం జరిగింది. మరి వాళ్ళు ఆప్యాయంగా అలాంటి ఆలోచనలో కూడా చాలా గొప్ప ఆలోచన. అంటే తాము చేసేటువంటి సహాయం తమకు మాత్రమే తెలియాలి, ఇతరులకు తెలియద్దు. ఆ సహాయం ఎవరికైతే అవసరం వాళ్ళకి అందాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం వాళ్ళకు రావడం నిజంగా చాలా గొప్ప విషయం మాత్రమే. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం.
మన ఇతిహాసాలు కూడా చెప్తూ ఉంటాయి. కుడి చేతితో చేసేటువంటి సాయం ఎడమ చేతికి తెలియదు, ఎడమ చేతితో చేసే సాయం కుడి చేతి తెలియదు అంటారు. మరి అటువంటి పాలసీతో ముందుకు ఉన్నటువంటి వారిద్దరిని అభినందిస్తూ, మరి కనిష్ట చిన్నారి ఈరోజు 2వ బర్త్డే అమ్మాయిది. ముద్దులోకి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి, గొప్పగా ఉండాలి, ఆ భవిష్యత్తు ఒక మంచి బంగారు బాటలో ఉండాలి, ఆ మంచి ఉన్నతరాలు కావాలి. మరి ఆ ఉన్నతరాలు కావాలి అంటే ఎవరైతే నిస్సాయిలు ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకు మేము సహాయాన్ని అందించాలి. వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం ఆ అమ్మాయికి, ఆ చిన్నారికి ఒక మంచి ఆశీస్సులు కావాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, కనిష్ట రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, ఆమె భవిష్యత్తు, అమ్మాయి భవిష్యత్తు గొప్పగా ఉండాలి అనేటువంటి విధంగా మనం అందరం ఆశిద్దాం, ప్రార్థిద్దాం. మరి పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి కనిష్టకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని, ఇలాంటి పేదలకు ఆమె పుట్టినరోజు ఈరోజు ఒక పండుగ వాతావరణం కల్పించిన గాంధీ ఫౌండేషన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ మరొకసారి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిన్నపిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం అంటే ప్రతి ఒక్కరి ఇళ్ళలోనే జరుపుకుంటారు. కాకపోతే వారు ఏంటంటే ప్రజలకు పోయి పుట్టినరోజు జరపాలని వాళ్ళ కొడుకు అయినట్టు పేరు జరుపుకుంటా అనేది ఒక ఆశ్రయానికి వెళ్ళి మా పాప నేను పుట్టినరోజు జరుపుకోమని అని అనగానే అన్నదాన్ని స్పందించి పుట్టినరోజు జరుపుకున్నందుకు మమ్మల్ని అందరం మేము వచ్చేందుకు మీకు కూడా ఇలాంటి పుట్టినరోజు ఆ పాపకు జరగాలని ఇంకెన్నెన్నో కోరు అల్లప్పుడు జరుపుకోవాలని జరిగినామని అడిగినట్టుకున్నాం. ఇప్పుడు పుట్టినరోజు అంటే మనం ఇళ్ళల్లో మన కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటాం. ఇప్పుడు మన మధ్య మనందరి మధ్య చేసుకుంటున్న పాపకి అశ్వక్ మరియు మానస గారి పుత్రిక కనిష్టకి పుట్టినరోజు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తమ్ముడికి అన్న అపురూప కానుకను అందించాడు. గోదావరికన్ మార్కండే కాలనీకి చెందిన ముక్క సునీల్ రమ దంపతుల ముద్దుల కుమారుడు రోహక్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో రోహక్ సోదరుడు దక్ష్ మహత్కార్యాన్ని చేపట్టారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య రోహక్ బర్త్డే కేకును కట్ చేశారు. అమ్మ వీడియో తీసి ఫోటో తీయ జరగం. అది బంద్ చేయమని చెప్పండి. ఒక 5 నిమిషాలు అంతర్గా మండలం పెద్దపేట గ్రామ శివార్లోని రచ్చగుట్ట నుంచి మట్టి తరలింపు పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నేత వ్యాళ్ల హరీష్ రెడ్డి పరిశీలించారు. ఈ రచ్చగుట్ట నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, దీనికి రామగుండం ఎమ్మెల్యే కారకులని ఆయన ఆరోపించారు. కాగా రామస్వామి కుంట చెరువులో పూడికెత్తీత పనులు నిర్వహిస్తున్న కూలీలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆత్మీయంగా కలిశారు. వేసవి అధిక ఉష్ణోగ్రతల్లో వారు చేస్తున్న పనులను పరిశీలించారు. జీవనోపాధి, వేతనాలు, సంరక్షణ చర్యల గురించి మహిళా కూలీని అడిగి తెలుసుకున్నారు. ఎండ వేడికి దాహార్తి తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు అందజేశారు. ఈ కార్యక్రమం అందరు మంచిగా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు కానీ ఈ భర్తలు లేనటువంటి వాళ్ళు 10,000 ఇస్తారు. ఊర్లో కూడా 100 మందికి ఎక్కువ ఇచ్చింది. 10,000 రూపాయలు
మన కుమార్ బండి ప్రసాద్ ఈ గ్రామంలో సహజ వనరులైనటువంటి ఇక్కడ గుట్ట ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ గుట్టని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కాన్ సింగ్ గారి అండదండలతో ఎట్లా దోచుకపోతుర్రు అనేది వీళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్తామని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మొత్తం చూస్తే ఈ గుట్ట విలువ దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల విలువైనటువంటి గుట్ట ఇది. ఇక్కడ నుంచి మట్టిని మరి గ్రామావసరాలకు కాకుండా పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కోసం కాంట్రాక్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి డబ్బులు తీసుకొని వానికి పంపించడము, తర్వాత మిగతా అవసరాలకు పంపించడం. ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు కానివ్వండి, ఇళ్ళకు కానివ్వండి, వీళ్ళ గోదావరి నుంచి వెళ్ళి ఒక రోడ్ వేసుకున్నారు ఈ గ్రామానికి, అప్రోచ్ రోడ్ కింద. ఆ రోడ్డు కానివ్వండి, ఈ గ్రామానికి ఎటువంటి రూపాయి మందం కూడా ఈ మట్టిని తరలించకుండా, ఎటువంటి అవసరాలకు ఇవ్వకుండా కేవలం రైల్వే కాంట్రాక్టర్కి దోచిపెట్టడానికి మాత్రం ఈ మట్టిని దవ్వకపోతున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కన్సర్న్లో నడుస్తూ ఉంది. ఇటువంటి గుట్టలు ఇది ఒక్కటే గుట్ట కాదు, పక్కన లింగాపూర్లో ఒక గుట్ట గిట్నే దోసుకపోయారు. మొత్తం దాదాపు 95% ఆ గుట్టను మొత్తం లేపేసారు. కోట్ల విలువైనటువంటి సహజ వనరులు ఇవి. ఈ గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ గారు చెప్తున్నారు, ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవాళ దాకా ఇవ్వలేదు. కనీసం నష్టపరిహారం కింద ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత నిధి ఇస్తానన్న కనీసం ఈ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. ఇక్కడ రోడ్లకి ఇయ్యరు, గ్రామ పంచాయతీకి డబ్బులు ఇయ్యరు. ఆయనత డబ్బులని మరి మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తారన్నటువంటి నమ్మకం నాకు లేదు. కేవలం కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరి మట్టిని తరలించుకోవడం తప్ప ఈ గ్రామానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సొమ్ము చెల్లిస్తలేరు. వాస్తవానికి దీని మీద సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కొందరు గ్రామస్తులందరూ కూడా కలిసి కోర్టుకి వెళ్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి మా చేతిలో. ఎంఆర్ఓ గారు కూడా డాక్యుమెంట్స్ ఇస్తాము. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినాక కోర్టుని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే ఇంకా ఈ వర్కులు కొనసాగితే ఇట్ట ఖచ్చితంగా పైకోర్టు హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నాండి, ఇలా కోర్టు నోటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆపుతలేరు పని. వెనకాల ప్రొక్లైన్ ఉంది. ఇక్కడ చూడండి, కనీసం ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాదు, ఇంత దాదాపు ఇంకొక 10 మీటర్ల లోపల దాకా తవ్విండ్రు. అంటే దాదాపు ఒక 15 నుంచి 20 వేల టిప్పర్ల మట్టి దొడకపోతుంది నుంచి. సో ఇది చాలా దారుణం. ఇది ప్రభుత్వానికి గండి కొట్టడం, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం. ఇటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి దాచుకోవడానికి ఇవన్నీ ఇటువంటి దొంగ పనులు చేయడానికి ఎమ్మెల్యే గారికి మరి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా కోర్టు నోటీసుల ఆధారంగా మీరు ఈ పనిని ఎంత వీలైతే త్వరగా అంత తొందరగా ఇది పనిని ఆపేయాలి. లేకపోతే పైన ఉన్నటువంటి కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.